ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ సింబల్ తోటి ఇన్వైట్ చేయాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. ప్లీజ్ జాయిన్ సార్. రెడప్ప సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్లైడ్ పెట్టరా, అది ట్రైపాడ్ స్లైడ్ పెట్టరా. లీడర్కి అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? లీడర్స్ అందరూ కూడా డైరీ పెన్ తీసుకొని చెప్పే విషయాలు దయవంచి శ్రద్ధగా నోట్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకనగా అంటే మనమందరం కూడా ఈ యొక్క ఆగస్టు మంత్ నుంచి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా, మనం మంచి ఇన్కమ్ తీసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ట్రైపాడ్ ఇన్కమ్కు అలవాటు పడి మంచి ఇన్కమ్ తీసుకోవడానికి లైవ్ ఎగ్జాంపులే ఈరోజు నేను మీటింగ్ చేయడానికి కారణం. మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 21వ తారీఖున మీ అందరికీ కూడా నా యొక్క టీమ్ సైజు, నాకు వచ్చిన బిజినెస్ పాయింట్స్, ట్రైపాడ్ ఇన్కమ్ స్లైడ్ పెట్టండి సార్. ఆ స్లైడ్ మీ అందరికీ కూడా స్క్రీన్ షాట్ పెట్టి అందరు కూడా చూసుకోండి ఒకసారి. అది పెట్టడం జరిగింది ఈరోజు. సార్ ట్రైపాడ్ మాత్రం పెట్టండి, ట్రైపాడ్ది నా బొమ్మ ఉండేది. ట్రైపాడ్ ఇది మీరు లైవ్ చూడండి సార్. లైవ్ ఎగ్జాంపుల్, ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ 21వ తారీఖు నుంచి కేవలం 48 గంటల్లో ఎంత మార్పు వచ్చిందో ఎవరు ఊహించని విధానంగా అసలుకు హిస్టరీ క్రియేట్ చేశాం. నాకు కూడా ఆశ్చర్యం వేస్తోంది ఎలా జరిగింది ఏమని. అంటే ఒకటి సార్, మనం చేసే విధానంలో ఖచ్చితత్వం, నేర్చుకునే విధానం, మనం ఏమి చెప్పామో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ విన్నారు, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా వెళ్ళింది, ఏ విధంగా మనం పని చేయాలని నిదర్శనం లైవ్ ఎగ్జాంపుల్ సక్సెస్కు మారిపోయారు. మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకే బిజినెస్ను మనం వచ్చిందే లెఫ్ట్ సైడ్ మన ఫ్యామిలీ మెంబర్సు, రైట్ సైడ్ మన ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళకు మళ్ళీ లెఫ్ట్ రైట్ అనే నినాదంతో మనం ముందుకెళ్ళిన విధానాన్ని నేను వాళ్ళకు లైవ్ మీటింగ్లో ఒకటి చెప్పడం జరిగింది. తర్వాత జూమ్ మీటింగ్ ఒక 3 మీటింగ్లు చెప్పి ఈ విధంగా మీరు పని చేసుకోండి అని చెప్పిన దానికి 48 గంటల్లో మనకు వచ్చిన రిజల్ట్. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా నిమిషానికి ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే మళ్ళీ 300 మంది ఐడీలు అయ్యాయి, బిజినెస్ పాయింట్లు అడ్వర్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో మన పరిధిలో ఉండదు సార్. ఒకసారి నెట్వర్క్ అనేది బిల్డ్ అయిందంటే ఎవరితో ప్రమేయం లేకున్నా ఎవరు దీన్ని అదుపు చేయలేరు, ఎవరు కంట్రోల్లో ఉండదు. నా టార్గెట్ 2030 డిసెంబర్ వరకు నేను ఇండియా వైజ్ స్ప్రెడ్ కావాలా, యాక్టివ్ లీడర్గా ఉద్దేశంతో నేను పెడితే అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఈ ఆగస్టు మంత్లో మనం 3.5 సంవత్సరాల యజ్ఞాన్ని కంప్లీట్ చేశాం. కాబట్టి ఒకటి సార్, మనము ఐడియల్ క్రియేట్ చేసే విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా దాని డూప్లికేషన్కి వెళ్ళాలి, మనకు డైరీకి పెన్నకు మన మెదడుకు పదును పెడితే దీంట్లో మనం సక్సెస్ అయినట్టే. అదే పని చేశారు వాళ్ళందరూ కూడా. 1000 మంది జాయిన్ కావడం ఏంది, వాళ్ళు మళ్ళీ యాక్టివేషన్ కావడం ఏంది, టీం మొత్తం స్ప్రెడ్ అవుట్ కావడం ఏంది, ఇవన్నీ కూడా ఒకటి సాధ్యం. క్రియేట్ ట్రైపాడ్ ఐడి డబుల్ ఇన్కమ్ అనే అజెండాతో ఈ స్లైడ్లు వాళ్ళు బాగా నమ్మారు, అనాలిసిస్ చేసుకున్నారు. ఫ్రెష్ టీం ఎవరితో ప్రమేయం లేకున్నా దాన్ని వచ్చింది అంచెలంచెలంచెలంగా ఎదుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయిన దాంట్లో సక్సెస్ స్టోరీ అండి. దాన్నే మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? మనంతగా మనం ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరము కూడా, నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, డైరీ పెన్ తీసుకోండి, కళ్ళు మూసుకొని ఈ రోజే నేను కేవలం జాయిన్ అయిన ఫ్రెష్ ఐడి వేసానని అనుకోండి. లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని స్పాన్సర్ మీరే చేయండి. వాళ్ళకు కూడా అజెండాతో లెఫ్ట్ అజెండాతో పని చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, టీం కావచ్చు, యూనిటీ కావచ్చు, 7 ఐడీలు మనము వచ్చేట్టు మీరు ప్లాన్ చేసుకుంటే ఈ యొక్క ఇన్కమ్ అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా నెలకు 79,000 రూపాయలు ఇన్కమ్ అనేది అవలీలుగా మీకు తెలియకుండానే హ్యాపీగా తీసుకోవడానికి తక్కువ బిజినెస్లోనే స్మార్ట్ కట్లో మనకు ఎటువంటి హార్డ్ వర్క్ లేకున్నా రోజుకు 2 గంటల 3 గంటల 4 గంటల పని చేస్తామా, మనం చేసే విధానంలో
మనం తెలుసుకునే విధానంలో మనము మెదడుకు పదును పెడుతూ డైరీ పెన్ లీస్ట్ ప్రిపరేషన్ Bilang bagoyak, patwar bagoyak. 100% మనము సక్సెస్ అయిపోతాం. ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ఏం అద్భుతాలు అవసరం లేదు. మైండ్కు పదును పెట్టండి. డైరీ పెన్ డైరీని ఓపెన్ చేయండి. చేతులను వదిలించండి. మీ యొక్క ప్రతిభను, మీ యొక్క గుర్తింపును తూచా తప్పకుండా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కేవలం 3 గంటలు 4 గంటలు మీరు గన క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకునే విధానం తెలియజేసుకొని ఈ యొక్క ట్రైప్యాడ్ సిస్టమ్ అందరూ కూడా అలవాటు పడే స్ట్రీక్ తీసుకోండి, చెయ్యండి. ఈజీగా మనం సక్సెస్ అవుతామండి. ఎందుకు ఈ మాట నేను పదే పదే చెప్తున్నానంటే సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్. అది హెల్త్ ప్రొడక్ట్ల స్లైడ్. ప్రతాప్ సార్, మీ అందరికీ కూడా ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్లో అర్థమయ్యే విధంగా మేము ఆల్రెడీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం, కాంబినేషన్ చెప్తున్నాం, అనాటమీ క్లాస్ ఇస్తున్నాం, ప్రొడక్ట్ అవేర్నెస్ ఇస్తున్నాం, లైవ్ డెమోస్, టెస్ట్ డెమోస్ అన్నీ ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటే సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్న ప్రతి ఒక్క విలేజ్ల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్క్వార్టర్లో చాలా మంది ఉన్నారండి. ఆ విషయాన్ని మనమంతా కూడా చాలా మందికి ప్రతాప్ సార్ అది ఆ స్లైడ్ పెట్టండి. హెల్త్ ప్రొడక్ట్ స్లైడ్ పెట్టండి. హెల్త్ కాంబినేషన్ 8,000 రూపీస్ కిట్. ఆ హెల్త్ కిట్ స్లైడ్ పెట్టండి. ఓకే, చూడండి సార్. ఇక్కడ మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏమి చేయాలా, మంత్లీ మనకు బిజినెస్ రావాలంటే ఆల్రెడీ తిరుపతి లైవ్ మీటింగ్లో మీ అందరికీ కూడా నేను షార్ట్ కట్ చెప్పడం జరిగింది. చాలా మంది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అదేవిధంగా మనం అందరం కూడా వచ్చిన వాళ్ళని నోట్ చేసుకొని మనం చేయాల్సిన పని గుర్తుపెట్టుకోండి. ఈ కిట్టుకు మీకు అన్ని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రో వెల్నెస్ 8,000 రూపాయల కిట్ను ప్రమోట్ చేయండి. రకరకాల సమస్యతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి మీరు వచ్చిందే చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్కరు ఒక రంగంలో మనం అందరం కూడా ఫ్రెష్గా మన ఐడియా వేసుకోవాలి. లెఫ్ట్ టు రైట్ ఒకరిని వేసుకోవాలి. ఒక వ్యక్తి లెఫ్ట్కు రైట్కు మనమే వేసుకోవాలి. ఒక పర్సన్ 5 మంది ఒక నెలలో ఇంట్రడ్యూసర్ మన పేరుతో వేసుకోవాలి. ట్రైప్యాడ్ ఐడీల పరంగా చూసుకుంటే 7 ఐడీలు వేసుకోవాలి. వాళ్ళలో ఒకరు మన ఫ్రెండో రిలేటివ్ వస్తే క్రమం తప్పకుండా ఒక వ్యక్తి 8 ఐడీలు ఇంటూ 5 మంది కొత్త వారిని మనం జాయిన్ చేసుకొని వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ రంగాల్లో షుగర్ పేషెంట్ ఎంతమంది, వెయిట్ లాస్తో బాధపడే వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, మోకాల నొప్పులు ఎంతమంది బాధపడుతున్నారు, కేవలం 30 రోజుల కాలంలో ప్రతి 5 మంది మనము 8 ఐడీలు వేసుకున్న తర్వాత 30 రోజుల కాలంలో 38 ఇంటూ 5 40 కిట్లు మనం ప్రమోట్ చేసుకుంటే మనము రిటైల్గా అమ్ముకున్న మంచి ప్రాఫిట్ వస్తుంది. 1+1 ఇచ్చేసిన అలా కాదు, డబ్బులు పెట్టని వాళ్ళు ఉంటారు. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని, ఎందుకంటే ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్లు 2 వస్తాయి, NMCB 5 పీసులు వస్తాయి, 2 జ్యూసులు వస్తాయి, 2 టాబ్లెట్ వస్తాయి, 2 డ్రాప్స్ వస్తాయి. మనం పెట్టే కాస్ట్ 8,000. మనం MRP పరంగా చూసుకుంటే 12,500 రూపాయలు వస్తుంది. రౌండ్ ఫిగర్గా 12,000 అనుకున్నాం. 1+1 ప్రకారం మనం అమ్మినా కూడా మనకు వచ్చే రిటైల్ ఇన్కమ్ ఒక కిట్టు మీద 4,000 రూపాయలు వస్తుంది. మనము ఈ ఇన్కమ్ చూసుకుంటే ఒక ఆదాయం మనం పొందొచ్చు. మిషన్ ద్వారా చెక్ చేసుకుంటే మరొక ఆదాయాన్ని మనం పొందవచ్చు. ఆ ఆదాయాన్ని లెక్కించకన్నా కిట్ల రూపంలోనే ఒక పేషెంట్ వచ్చిందే నెలకు చొప్పున మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకొని 4,000 నెల మనం గన ప్లాన్ చేసుకుంటే మనము 7 ఐడీలు 8 మెంబర్స్ ఫ్యామిలీ ఇంట్రొడ్యూసర్స్ ఇంటూ 5 మంది ఇంటూ 2 పేషెంట్లు, ఒక్కొక్కరు కూడా షుగర్ పేషెంట్లకి 2కి ఆఫ్ చేయండి.
4,000 రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, ఒక నెల ట్రీట్మెంట్ ఇవ్వండి, రేపు మళ్ళీ వస్తారు వాళ్ళు. వాళ్ళకి అలాగా మనం డైరీ పెన్ తీసుకొని నోట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ కంటిన్యూగా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది మనం చేయాల్సిన స్మార్ట్ వర్క్. 8,000 ఒకే రూపాయలు ఒక వ్యక్తే పెట్టనవసరం లేదు సుమా. 4,000 రూపాయలు మాత్రమే ఒక పేషెంట్ ఒక్కొక్క సింగిల్ పీస్ ఇవ్వండి, ఇలా ప్రమోట్ చేయండి. ఎవరైతే యాక్టివ్గా పని చేస్తారో వాళ్ళకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చి వాళ్ళందరితో ఐడి ఇప్పియండి. దీన్నే డూప్లికేషన్ మల్టిప్లికేషన్ చేపించండి. మీకు తెలియకనే వాళ్ళ ద్వారానే నెక్స్ట్ మంత్ మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి. ఇది మనం చేయాల్సిన స్మార్ట్ వర్క్. ఎవ్రీ మంత్ ఒక పీస్ ఇస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ కొంటారు. వాళ్ళ డేటా మన దగ్గర ఉంటుంది. వాళ్ళు వాడే విధానం, ప్రొడక్ట్ నాలెడ్జ్, మిషన్ చూసే విధానం, మనం అనాటమీ, లైవ్ వాడిన వాళ్ళ టెస్టిమోనియల్స్, ఇవన్నీ మన దగ్గర ఉంటే ప్రధాన ఆయుధంగా మన ముందు ఉంటుంది. ఇది మనం అందరం కూడా చేయాల్సిన పని. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఈ రోజే మీరు కేవలం జాయిన్ ఫస్ట్ పర్సన్. లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని స్పాన్సర్ చేయండి. వాళ్ళ కింద మళ్ళీ లెఫ్ట్ రైట్ వేయండి. ట్రైపేడ్ ఐడీల పరంగా 7 ఐడీలు వస్తాయి. 7 ఐడీలు కూడా మీరు చేయాల్సింది ఒక్కరిని మన ఫ్యామిలీలో లెఫ్ట్ కానీ రైట్ కానీ అదనంగా ఒకరిని జాయిన్ చేసుకుంటే 8 మెంబర్స్ మనం వస్తాం. వీళ్ళు మెంబర్స్ మారరు. వాళ్ళ కింద ఒక్కొక్కరు 30 రోజుల్లో 5 మంది పేషెంట్లను 5 మంది న్యూ పర్సన్స్ను పేషెంట్ 8 × 5 40 కిట్లను మనం ప్రమోట్ చేసుకొని ఒక్కొక్కరు వచ్చిందే 4,000 రూపాయల చొప్పున 8,000 రూపాయల కిట్లు ప్రమోట్ చేస్తే మనకు కారు ఫండ్ వస్తుంది, మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అదే విధంగా సింగపూర్ వరకు రావచ్చు. అది మనం చేయాల్సిన పని, స్మార్ట్ వర్క్. ఓకే సార్, స్లైడ్ పెట్టండి. ఇన్కమ్ స్లైడ్ ప్రతాప్ సార్. మనం 7 మెంబర్స్ ఐడీలు వేస్తాం కదా, వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సపోజ్ నేనుండా ఫస్ట్ పర్సన్, నాకు కమిషన్ రావాలంటే నెలకు 400 బిజినెస్ పాయింట్ నేను చేయాలా. నాకు నచ్చిన ప్రొడక్ట్లను నేను తీసుకుంటాను. లెవెల్ 1లో నేను ఉంటాను. 400 బిజినెస్ పాయింట్లు నేను చేయాలి. కిట్లు మొత్తం అంతా 20 కిట్లు నేను చేయాలి టార్గెట్. సెకండ్ లెవెల్లో నా ఫ్యామిలీ మెంబర్స్ వేసుకున్నాను. వాళ్ళకు వచ్చింది 400 పాయింట్. లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని చేశాను. వాళ్ళ కింద నాకు వచ్చింది పాయింట్స్ 800 వచ్చాయి. టోటల్గా వచ్చింది. థర్డ్ లెవెల్లో వాళ్ళకి మళ్ళీ 400 పాయింట్లు 400 పాయింట్లు 3 లెవెల్లో మనం ప్లాన్ చేసుకొని 7 మంది కూడా 400 బిజినెస్ పాయింట్లు కంటిన్యూగా ఎవ్రీ మంత్ మనం చేశామంటే మనకు ఇన్కమ్ అనేది 79,000 ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ పాయింట్స్ ఒకటే, కిట్లు ఒకటే, వే ఆఫ్ టాకింగ్ ఒకటే, కానీ బరువును మనకు వచ్చింది 40 కేజీల బస్తాను 8 భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు 30 రోజుల కాలంలో 5 చొప్పున మనం డివైడ్ చేసుకుంటే మనిషికి 5 కేజీల భారం అవలీలుగా మనం ఎక్కచ్చు. ఆ 5 కేజీల భారం కూడా 8,000 రూపాయల డబ్బులు లేకున్నా మనం వచ్చింది 5 × 2 10 మంది పేషెంట్లకు మనం ప్రమోట్ చేసుకొని, ఎవరైతే ఈ మంత్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఐడి ఇవ్వండి. నెక్స్ట్ మంత్లో మళ్ళీ యాక్టివ్ అవుతారు. వాళ్ళకు మన కొత్త వాళ్ళు కావాలి, వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐడీలు వేయండి. మీ చేతుల్లో ఇప్పుడు ఈ నెలలో వేసే ఐడీలు కొత్త ఐడీలు, ఫ్రెష్ క్యాండిడేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మీ చేతుల్లో ఉండాలా. వాళ్ళందరినీ కూడా ఫ్రెష్గా తయారు చేయాలా. వాళ్ళ క్యాష్ బ్యాక్ ఇవ్వాలా. ఎవరైతే యాక్టివ్గా పని చేస్తారో వాళ్ళందరికీ కూడా మనకు వచ్చింది ఈ యొక్క ఇన్కమ్ అనేది పడితే వాళ్ళు హ్యాపీగా పని చేస్తారు. అది మనం చేయాల్సిన స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేయకూడదండి. స్మార్ట్ వర్కే మనం ఎన్నుకోవాలి. స్మార్ట్ వర్క్ మనకు చేయాలి. అందులో లైవ్ ఎగ్జాంపులే మీ అందరికీ కూడా కళ్ళ ముందరే మీరు చూస్తున్నారు. ఇది మీరు చేయాల్సిన పని, ఇది మీరు చేయాల్సిన స్మార్ట్ వర్క్, ఇది మీరు చేయాల్సిన వర్క్. అంతేగాని రెడ్డప్ప సార్ 40 కిట్లు చేయమన్నాడు, నాకు తలకు నేను అందరినీ అమ్ముకోవాలా, నేను కొనుక్కోవాలా, డబ్బులు పెట్టాలా. ఎవరు డబ్బులు పెట్టమన్నారు? ఎవరు కొనుక్కోమన్నారు? టీమ్ క్రియేట్ చేయండి, ప్రమోట్ చేయండి, ఈ విషయాన్ని తెలియజేయండి అని నేను చెప్పాను. ఇదే మీరు చేయాల్సిన పని. ఇక్కడ మీరు పాయింట్ల పరంగా చూసుకుంటే 50,000 పాయింట్ 50,000 పాయింట్ను కింద లెవెల్లో ఉన్న వాళ్ళకు
12,500 12,500 పైన వాళ్ళకు 25 మ్యాచ్ అవుతాయి. నేనున్నాను 50,000 పాయింట్ మ్యాచ్ అవుతాయి. లెవెల్ 1లో మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, లెవెల్ 2లో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, లెవెల్ 3లో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, అదే విధంగా న్యూ జాయినింగ్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది, న్యూ ఇంట్రో ద్వారా ఎంత ఇన్కమ్ ఇస్తుంది, ఒకదానికి ఒకటి క్లుప్తంగా మనం వివరించుకుంటే ఈ యొక్క ఇన్కమ్ ఎవ్రీ మంత్ కూడా అవలీలుగా నేను చెప్పేదండి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కూడా నేను మిషన్ చెకప్ అమౌంట్ లెక్క వేయలేదు, ఫ్రీ కంపెనీ ఇచ్చిన క్యాష్ అవర్ లెక్క వేయలేదు, అదేవిధంగా మీకు వచ్చే ఈ యొక్క ఎంఆర్పి అమ్మే విధానంలో నేను లెక్క వేయలేదు. నేను వచ్చేది ఇన్కమ్ క్యాష్ బ్యాక్ రూపంలోనే నేను లెక్క వేస్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి నేనున్నానండి, ఇదే కిట్లో నేను పైన 400 బిజినెస్ పాయింట్ కొట్టుకొని ట్రైప్యాడ్ సిస్టమ్కి అలవాటు పడి నా కళ్ళు మూసుకొని 50,000 పాయింట్లు మ్యాచ్ అయితే లీడర్షిప్ ఇన్కమ్ కింద నా పాకెట్లో 5,000 రూపాయలు నాకు వచ్చేసింది. నెక్స్ట్ ఇన్కమ్ కూడా వస్తుంది నాకు. స్టార్ క్లబ్ కింద డబుల్ స్టార్ మార్క్ పెట్టాను. ఇది ఎందుకు డబుల్ స్టార్ మార్క్ అంటే ఇది అమౌంట్ పెరగచ్చు తగ్గచ్చు, డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్న్ ఓవర్, నెంబర్ ఆఫ్ అచీవర్స్. దాన్ని బట్టి అంటే నేను గత 10 సంవత్సరాల్లో సరాసరిగా తీసుకోవడం జరిగింది, 3,000 రావడం జరిగింది. పెరగచ్చు తగ్గచ్చు, స్టార్ మార్క్ గుర్తుపెట్టుకోండి. అది కూడా నా జోబిలో పడిపోతుంది. 3,000 రూపాయలు నాకు ఇన్కమ్ వచ్చా. అదేవిధంగా లెవెల్ 1లో ప్రతి ఒక్కరికి కూడా మనం యావరేజ్గా పాయింట్ లెక్కేసుకున్నప్పుడు 3% గ్యాప్ కమిషన్ వస్తుంది. లెఫ్ట్లో నేను 50,000 బిజినెస్ పాయింట్లు, బి టీంలో 50,000 బిజినెస్ పాయింట్లు మ్యాచ్ అయితే టోటల్గా 1,00,000 పాయింట్లు నాకు మ్యాచ్ అయితే నాకు వచ్చే ఇన్కమ్ 3,000 గ్యాప్ కమిషన్ వస్తుంది. ఇది కాక నాకు అదనంగా నేను 25,000 పాయింట్ మ్యాచ్ అవుతాను కాబట్టి లాయల్టీ ఇన్కమ్ కూడా ఇది కూడా మారుతూ ఉంటుంది. స్టార్ కప్లో చూసుకుంటే 2,000 రూపాయలు వస్తుంది. ఇది ఈ ఇన్కమ్లన్నీ కూడా నాకు వర్తిస్తాయి. ఫస్ట్ లెవెల్లో నేను ఉన్నాను, నాకు పాయింట్స్ వస్తాయి. ఆ విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ స్లైడ్లో లేదండి, ఇది ఎవ్రీ మంత్ ఉంది. కానీ మనం అదనంగా ఈ మంత్లో చేసే వాళ్ళకు మీ క్యాడర్ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కావచ్చు, జనరల్ మేనేజర్ బిలో ఉన్న వాళ్ళు ఏ టీంలో 50,000 బిజినెస్ పాయింట్లు, బి టీంలో 50,000 బిజినెస్ పాయింట్ చేస్తే అదనంగా మీకు 5,000 రూపాయలు క్యాష్ అవార్డ్ వస్తుంది. కానీ సైడ్లో నేను మెన్షన్ చేయలేదు, ఎందుకంటే క్యాష్ అవార్డ్ అనేది కొన్ని నెలలు మాత్రమే పెడతారు, పర్మనెంట్గా ఉండదు. కానీ నేను తయారు చేసిన స్లైడ్ పర్మనెంట్గా మీకు వచ్చే ఇన్కమ్ కాబట్టి అడిషనల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందండి. అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్స్ లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని నేను ఇంట్రొడ్యూస్ చేశాను. 400 పాయింట్ నేను వేసుకున్నాను. నాకు వచ్చేది 25 మ్యాచ్ అవుతాయి. పైన నాకేమో 50 మ్యాచ్ అవుతాయండి. పక్కన బ్రాకెట్లు రాసుకోండి. కింద లెవెల్లో లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని స్పాన్సర్ చేస్తే 400 పాయింట్ అప్డేట్ చేసుకుంటే 25,000 పాయింట్ లెఫ్ట్ సైడ్లో 25 రైట్ సైడ్ 25 మ్యాచ్ అయితే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఇద్దరు ఉంటారు పర్సన్స్ సెకండ్ లెవెల్లో. ఇప్పుడు గ్యాప్ కమిషన్ యాజ్ యూజువల్గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఏ టీంలో 25,000 బి టీంలో 25,000 అంటే మనందరికీ కూడా గ్యాప్ కమిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి 1,500 రూపాయలు ఒక పర్సన్కి వస్తుంది. 3% గ్యాప్ అంటే లెఫ్ట్లో 1,500 రైట్లో 1,500 వస్తే 3,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. లాయల్టీ ఇన్కమ్ లెఫ్ట్లో 2,000 వస్తుంది, రైట్లో 2,000 వస్తుంది, అంటే ఇద్దరికి 4,000 వస్తుంది. అదేవిధంగా లీడర్షిప్ కింద ఏ టీంలో 25,000 బిజినెస్ పాయింట్లు, బి టీంలో 25,000 10% అంటే మనకు 2,500 రూపాయలు వస్తుందండి. ఇద్దరు ఉంటారు కాబట్టి 5,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది కాక మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే కరెంట్ ఈ మంత్లో మీరు సీనియర్ మేనేజర్ బిలో ఉన్న వాళ్ళు, ఏ టీంలో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కావచ్చు, సీనియర్ మేనేజర్ బిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ టీంలో 25,000 బి టీంలో 25,000 పాయింట్లు మ్యాచ్ అయితే మీకు వచ్చే ఇన్కమ్ 2,500 రూపాయలు క్యాష్ అవార్డ్ అదనంగా వస్తుంది. కానీ ఈ స్లైడ్లో నేను మెన్షన్ చేయలేదు, ఎందుకనగా ఇప్పుడు నేను తయారు చేసిన స్లైడ్ పర్మనెంట్, కానీ క్యాష్ అవార్డ్ అనేది అప్పుడప్పుడు ఇస్తారు, మారుస్తూ ఉంటారు. కానీ అదనంగా ఈ మంత్లో మీరు చేసుకుంటే అదనంగా ఇన్కమ్ వస్తుంది 2,500 తర్వాత కింద లెవెల్లో థర్డ్ లెవెల్ అండి, మీకు వాళ్ళకు మళ్ళీ 25 చేసే వాళ్ళకు 12,500 లెఫ్ట్ సైడ్ నలుగురు, రైట్ సైడ్ నలుగురు, లెఫ్ట్ సైడ్ ఇద్దరు, రైట్ సైడ్ నలుగురు అండి, ఇద్దరండి 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా లీడర్షిప్ కింద మనకు 12,500 బిజినెస్ పాయింట్లు, 12,500 బిజినెస్ పాయింట్లు మ్యాచ్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ 1,250 రూపాయలు
నలుగురికి కాబట్టి 5,000 మనకి ఇన్కమ్ వస్తుంది. అది కాక మీ అందరికీ కూడా గ్యాప్ కమిషన్ వస్తుంది 3%. టోటల్ పాయింట్స్ అన్ని చూసుకుంటే మీకు 1,00,000 పాయింట్లకు యాజ్ యూజువల్గా మీకు వచ్చింది గ్యాప్ కమిషన్ కంటిన్యూగా 3% వచ్చేస్తుంది. ఒక పర్సన్కి మనం 12,500 పాయింట్లు 12,750 రూపాయలు వస్తుంది. నలుగురు కాబట్టి మనకు 3,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందండి. ఇవన్నీ కూడా ఫస్ట్ లెవెల్లో మనకు 50,000 మ్యాచ్ అవుతాయి. సెకండ్ లెవెల్లో ఒక 25 మ్యాచ్ అవుతాయి. థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు 12,500 బిజినెస్ పాయింట్లు 12,500 బిజినెస్ పాయింట్ మ్యాచ్ అవుతాయి. కానీ ఇక్కడ మనం ఐడీలు వేసుకునే విధానం మారింది, ట్రైప్యాడ్ విధానం మారింది, కిట్లు మారలేదు, మెంబర్స్ మారలేదు. వేసుకునే విధానం మారితే మనకు టోటల్గా వచ్చే ఇన్కమ్ 79,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది కాక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, యూనిటీ కావచ్చు, 7 మంది ఐడీలు వేసుకొని 8 ఇంట్రో ఐడీలు వేసుకుంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంట్రో వీక్లీ ఇన్కమ్ వస్తుందండి. మనకి ఇది బుధవారం 18 స్టార్ట్ అవుతుంది, మంగళవారం సాయంత్రం క్లోజ్ అవుతుంది, మనకు గురువారం మన అకౌంట్లో డబ్బులు పడుతుంది. 40 ఐడీలు మనం చేస్తాం. ఒక ఐడీకి 750 రూపాయలు చొప్పున 40 ఐడీలకు మనకు 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకుని లాస్ట్లో న్యూ ఇంట్రో కింద ప్రతి 5 మందికి కూడా ఒక పర్సన్, నేను చెప్పాను కదా 8 మెంబర్స్ ఐడీలు వేసుకోవాలని, ఒక్క పర్సన్ 5 మంది మాత్రమే ఐడీలు వేసుకోవాలి. ఇక్కడ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి, 3 కటాఫ్లు ఉంటాయి. ఈ నెల కటాఫ్ పరంగా చూసుకుంటే రేపటి వరకు 24వ ఫస్ట్ కటాఫ్ ఉంటుంది. ఈ కటాఫ్ లోపల మనము 5 మందిని, నా పేరు సపోజ్ నేను నా పేరుతో 5 మంది ఇంటర్వ్యూ వేసుకొని ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబరు సపరేట్గా జాయిన్ చేసుకొని వాళ్ళందరికీ కూడా 2,500 బిజినెస్ పాయింట్లు అప్డేట్ చేస్తే 5 మందికి మ్యాక్సిమం 2,000 రూపాయలు అదనంగా వస్తుంది. ఈ వారంలో నేను చేసేసాను. ఈ మంత్ మీద అయిపోయింది. నెక్స్ట్ కటాఫ్ ఉంటుంది, మళ్ళీ 3 కటాఫ్లుగా మనకు నెల ఇస్తున్నారు. ఏ కటాఫ్ అని చేసుకోండి, మీ ఇష్టం. ఐడీలన్నీ మీ దగ్గర పోగు చేసుకోండి, కిట్లన్నీ పర్చేజ్ చేసుకోండి, వాళ్ళ దగ్గర అమౌంట్ ఇప్పించుకోండి, 5ని యూనిట్గా తీసుకోండి. 8 మంది కూడా 40 ఐడీలు ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ చేస్తే న్యూ ఇంట్రో కింద ప్రతి 8 మంది మనం చేస్తాం కాబట్టి ఒక్కొక్కరికి 2,000 అంటే 16,000 వస్తుంది. అంటే ఓవరాల్గా మనకు వచ్చే ఇన్కమ్ ఈ మంత్లో ఒక ఐడి మనం వచ్చింది ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని 7 మెంబర్స్ ఫ్యామిలీ ఐడీసా, రిలేటివ్ ఐడీసా, మన ఇష్టం, అది మన టాలెంట్, మన కన్వర్ట్ బట్టి 8ని ఒక యూనిట్గా తీసుకోండి. ఐడీస్ పరంగా చూసుకుంటే 7 ఐడీలు మాత్రమే మీరు వేయాలా. అది నేను డయాగ్రామ్ పెట్టాను, మళ్ళీ మీ అందరికీ కూడా క్లుప్తంగా మీకు జూమ్లో మీకు స్లైడ్ అయిపోతానే మళ్ళీ గ్రూప్లో పెడతాను. మీరు అర్థం కాకపోతే అడగచ్చు. అదే టేబుల్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని 7 ఐడీలు 8 ఇంట్రోలు ఒక్కొక్కరు 5 మంది 30 రోజుల్లో ప్రతి నెల మీరు చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ టోటల్గా న్యూ జాయినింగ్ మీద ఎందుకు ఆవశ్యకత అంటే, న్యూ జాయినింగ్ మనందరికీ కూడా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే 3 కటాప్లు సీరియస్గా పని చేస్తే మనకు వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా 3 భాగాలుగా విభజించుకోండి. 24వ తారీఖు కటాఫ్ ఉంది కదా రేపు. అంటే కొత్త వాళ్ళకి తిరుపతి వచ్చే అదృష్టవంతులు, రానున్న వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. 10 మందిని ఐడీలు వేసుకోండి. 2 పర్సన్ 5 మంది వేసుకోండి. వాళ్ళకి పాయింట్ అప్డేట్ చేయండి. మీ పాకెట్లో వీక్లీ ఇన్కమ్ వస్తుంది. వీక్లీ మీకు పేఅవుట్ పడిపోతుంది. తర్వాత మళ్ళీ న్యూ జాయినింగ్ న్యూ ఇంటర్ కింద 2,000 ప్రతి 5 మందికి వస్తుంది. తర్వాత సెకండ్ కటాఫ్కు 15 మందిని చేయండి. లాస్ట్ కటాఫ్కు 15 మంది చేయండి. కరెక్ట్గా దీన్ని ఎట్లుండాలంటే, బుల్లెట్ దిగిందా లేదా గోల్ సక్సెస్గా పెట్టుకొని డైరీకి పెన్ పెట్టి మీరు ఖచ్చితంగా మనం చేశామంటే 100% ఈ యజ్ఞంలో మనం సక్సెస్ అవుతాం. ఇంతకన్నా సక్సెస్ ఏది లేదండి. ఇదే ప్యాటర్న్ నేను చెప్పాను, ఇదే సిస్టమ్ నేను వచ్చింది ఒక్కరికి మాత్రమే లైవ్ చెప్పాను. ఇప్పుడు ఈ నిన్న ఎల్లుండి మొన్న 1000 మంది యాక్టివేషన్లో యాక్టివ్ పీపుల్ తీసుకొని జూమ్లో మొత్తం పిన్ టు పిన్ డిస్కస్ చేసి నేను చెప్తే విపరీతమైన స్పందన, విపరీతమైన రిజల్ట్. అదే విధంగా అందరికీ కూడా వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు కూర్చొని మీ అప్లైన్ దగ్గర డిస్కస్ చేసుకొని పిన్ టు పిన్ చెప్పి ఇన్కమ్ తీసుకుంటే ఇదే రేంజ్లో 2,030 వరకు అవసరం లేదండి. నేనైతే అనుకుంటాను విత్ ఇన్ 1 ఇయర్లోనే ఈ యజ్ఞంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్లైడ్ను జిరాక్స్ తీసుకోండి. నేను పెట్టే ప్రింట్ను ఖచ్చితంగా కలర్ జిరాక్స్ తీసుకోండి. దీన్ని భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా మీరు ఒక యజ్ఞం లాగా, ఒక డ్రీమ్ లాగా
మీరందరూ కూడా స్లైడ్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే మీరు సక్సెస్ అయినట్టే. ఇంతకు మించి షార్ట్ కట్ లేదు. భారతదేశ చరిత్రలో ఇంత తక్కువ బిజినెస్కు ఈ సిస్టంలో ఇన్కమ్ ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ ఈ కంపెనీనే. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా భాగస్వాములై ప్రతి ఒక్క లీడర్ కూడా 79,000 మంత్లీ ఇన్కమ్ తీసుకోవడానికి సన్నద్ధమైతే ఈ రోజే నాంది పలకండి, నిద్రపోవద్దండి. నిద్ర మనకు వచ్చింది ఖచ్చితంగా ఈ రోజే ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎవరు కూడా మీ మైండ్లో నుంచి నేను డబ్బులు పెట్టాలా అమ్మాలనే భ్రమలను తొలగించుకోండి. మీరు చేయాల్సింది హెల్త్ పేషెంట్లను ఐడెంటిఫై చేయండి, వాళ్ళు భాగాలుగా విభజించుకోండి. మనకు కిట్ల రూపంలో సపరేట్గా అమ్మితే ఈ క్యాష్ మీరు తీసుకోవచ్చు. లేదు నాకు హెల్త్ చెకప్ అయిన అమౌంట్ కావాలంటే అది మీ ఇష్టం. తర్వాత 1+1 అనేది మీ ఇష్టం, మీ అవైలబిలిటీ బట్టి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటిగా జ్యూసులకు, డ్రాప్స్కు, టాబ్లెట్లకు, ఎన్ఎంసీకి, ట్రిపుల్ పూర్తిగా మనం జూమ్ మీటింగ్లు అన్నీ ఇచ్చాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ఇచ్చాం. ప్రతి ఒక్కటి కూడా మనకు యూట్యూబ్లో కేవా విజన్ 20 రైజింగ్ 2030 టీంలో ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ గురించి, ఎన్ఎంసీబీ గురించి, ఈరోజు చెప్పే మీటింగ్ గురించి అంతా పూర్తిగా ఉంది. మీరందరూ కూడా ఒకసారి స్టడీ చేసుకోండి. ఈరోజు భాగస్వాములు కాండి. ఎందుకు మీకు అందరికీ కూడా 6 లక్షల కారు ఫండ్ రాదో, మీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా 2 సింగపూర్ టూర్ టికెట్లు రావో నేను చూస్తాను. మీరు చేయండి. మీ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని డబ్బులు పెట్టమని చెప్పట్లేదు. పేషెంట్లు ఐడెంటిఫై చేయండి, వాళ్ళ ద్వారా చెకప్ చేయండి, భాగాలుగా విభజించుకోండి, బరువును సమభాగాలుగా విభజించండి, వర్క్ చేసుకునే విధానం తెలియజేసుకోండి. మనం అందరం కూడా భాగస్వాములైతే మన పాకెట్లో 79,000 ఎవ్రీ మంత్ మనకు వస్తే అంతకన్నా ఏం కావాలా సార్? ఎక్కడొస్తుంది చెప్పండి? 79,000 రూపాయల ఇన్కమ్ ఎక్కడొస్తుందండి? ఇది మనం చేయాల్సిన పని. దీని భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి కదము దొక్కి ఇదే నేను చెప్పింది ఇదేనండి. అందరికీ కూడా 1-2 రోజులు చెప్పిన దానికే ఇంత స్పీడ్ ఉంటే మీకు పదే చెప్తూనే ఉన్నాం, లైవ్ చెప్తూ ఉన్నాను. మీకు ఎంత స్పీడ్ ఉంటుందో బిజినెస్ మీ చేతుల్లో ఉండదండి. ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకొని భాగస్వాములైతే 79,000 ఎవరో ఇన్కమ్ తీసుకోవాలో, ఎవరెవరు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటారో 8 నెలలు నేను చెప్పినట్టు చేయండి. మీరందరూ కూడా కరోడుపతి కాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఖచ్చితంగా సిన్సియర్గా పని చేయండి. ఎక్కడికి పోయినా రూపాయికి 16 అనాలండి. మనం స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకూడదు. వర్క్ను డివైడ్ చేసుకోవాలా, పార్ట్గా డివైడ్ చేసుకోవాలా. కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఉన్న ఐటీలే ట్రైప్యాడ్కు మార్చుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది మీకు మార్గము. డైరెక్టర్లకు ఉంటుంది, ప్రెసిడెంట్ క్లబ్కు చేరిన అందరికీ అవకాశం ఉంటుంది. క్యాష్ అవార్డు మన కంపెనీ ఇస్తున్నారు, న్యూ జాయినింగ్ మంది వస్తున్నారు. దీంట్లో మనం పాలు పంచుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. ప్రతి నెల 79,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఏమైనా అడిగితే నేను క్లారిఫై చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.